శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంబనవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్గృపజూడు భారతే. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. విజయతే గోపాల చూడామణి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. ఆ భగవద్గీత వీడియో ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం 7వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఏం జరిగింది అంటే, దుర్యోధన మహారాజు తన గురువుగారైనటువంటి ద్రోణాచార్యుల వారికి తన సైన్యంలో ఎవరెవరు వీరులు ఉన్నారు అని వాళ్ళ గురించి చెప్పి, తర్వాత నా కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు, వీళ్ళే కాకుండాను అని పేర్లు చెప్పిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళ గురించి చెప్పి, తర్వాత ఏమన్నాడంటే, పాండవ సైన్యం ఏమో తక్కువగా ఉంది, మన సైన్యం చాలా ఎక్కువగా ఉంది. పాండవ సైన్యాన్ని ఏమో భీముడు రక్షిస్తున్నాడు, మన సైన్యం ఏమోను భీష్మాచార్యుల వారి యొక్క రక్షణలో ఉంది. మనమంతా కూడాను భీష్మాచార్యుల వారు ఏదైతే వ్యూహం పన్నారో ఆ వ్యూహంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ నిలిచి ఉండి మనం భీష్మాచార్యుల వారిని రక్షించుకుంటూ ఉండాలి, అందరూ మీరంతా రక్షించాలి అని చెప్పేసి ఆయన తెలియజేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం ఈ భాగంలో కొంత తెలుసుకుందాం. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాద యోగః. ఇప్పుడు మనం 12వ శ్లోకాన్ని చూద్దాం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం నినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం నినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఈ శ్లోకం యొక్క పదవి భాగాన్ని చూద్దాం. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం నినద్య
ఉచ్చై నినద్యోచ్చై అవుతుందన్నమాట. నినద్య ఉచ్చై నినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఇది పదవిభాగం. ఈ పదవిభాగానికి ఈ ప్రతి పదానికి ఇప్పుడు మనం అర్థం తెలుసుకుందాం. తస్య అంటే ఆ దుర్యోధనునికి సంజనయన్ కలగజేస్తూ, ఏం కలగజేశాడు? హర్షం, ఉత్సాహం. కురువృద్ధ కౌరవులందరిలోకి పెద్దవాడైనటువంటి పితామహ అంటే తండ్రికి తండ్రి అయినటువంటి భీష్ముడు. సింహనాదం సింహగర్జన నినద్య చేసి, ఉచ్చై పెద్దగా, శంఖం శంఖాన్ని, దద్మౌ పూరించాడు, ప్రతాపవాన్ ప్రతాపవంతుడు. ఇప్పటివరకు ఈ దుర్యోధనుడు పాండవుల సైన్యం చూసిన తర్వాత ద్రోణాచార్యుల వారి వద్ద, గురువుగారు అయినటువంటి ద్రోణాచార్యుల వారి వద్దకు వెళ్ళి ఆయన చెప్తున్న విషయాలన్నీ విన్నాడు ఇప్పటివరకును. ఎవరు? ఈ పెద్ద మనిషి భీష్మాచార్యుల వారు ఈ జరిగిన విషయాలన్నీ ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈ విషయాలన్నీ విన్నాడు, అన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆ దుర్యోధనుడికి ఉత్సాహం, సంతోషం కలిగించాలని చెప్పేసి తను సింహనాదం చేసి తర్వాత పెద్దగా శంఖాన్ని పూరించాడనమాట. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. అటుల పలికిన రారాజు మదిని పొలకలెత్త, తాతయౌ భీష్ముడు లేచి సింహనాదమునరించెను యనిలోన, మరియు కురు సైన్యమెచ్చరింపగజేసె శంఖమూది. అటుల పలికిన రారాజు మదిని పొలకలెత్త, తాతయౌ భీష్ముడు లేచి సింహనాదమునరించెను అనిలోన, మరియు కురు సైన్యమెచ్చరింపగజేసె శంఖమూది. ఈ శ్లోకానికి భావం చూద్దాం. అలా పలికినటువంటి దుర్యోధనుడి యొక్క పలుకులన్నీ విన్నటువంటి క్రూరుద్ధుడు, ప్రతాపవంతుడు, పితామహుడు అయినటువంటి భీష్మ పితామహుడు ఓ పెద్దగా సింహగర్జన చేసి తర్వాత తన శంఖాన్ని పెద్దగా పూరించాడు. అలా పూరించినందువల్ల ఆ దుర్యోధనుడి యొక్క హృదయం అంతా ఏమైందంటే హర్షపూర్ణమైందనమాట. హర్షపూర్ణం అవడం అంటే హృదయం అంతా ఆనందం కలగడం, మళ్ళీ ఉత్సాహం కలగడం. ఈ రెండింటి కోసం అని చెప్పేసి ఆయన పెద్ద సింహనాదం చేసి ఆ తర్వాత తన యొక్క శంఖాన్ని పూరించాడు. ఇది 12వ శ్లోకం. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు 13వ శ్లోకంలో చూద్దాం. తథ శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. తత శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. తతః అంటే పిమ్మట, అంటే ఎప్పుడు భీష్మాచార్యుల వారు తన శంఖాన్ని సింహనాదం చేసి తన శంఖాన్ని పూరించిన తర్వాత శంఖాశ్చ అంటే శంఖాలు, భేర్య చ భేరులు, పణవ ఆనక గోముఖాః అంటే పణవానక గోముఖాః అంటే పణవం అంటే డోళ్ళు, ఆనకం అంటే మృదంగాలు, గోముఖాః అంటే రణశృంగాలు. ఇవన్నీ యుద్ధం మొదలుపెట్టే ముందు ఉపయోగించేటువంటి ఒక విధమైనటువంటి వాయిద్యాలు అన్నమాట. ఈ వాయిద్యాలన్నీ వాయించినట్టయితే ఏమవుతుందంటే వాళ్ళందరికీ ఒక విధమైన ఉత్సాహం వస్తుందన్నమాట. యుద్ధంలో ఉన్న వాళ్ళందరికీ, సైన్యానికి అంతగా కూడాను ఈ వాయించంగానే ఒక రకమైన ఉత్సాహం వస్తుందన్నమాట.
దానికోసమని ఇవన్నీ వాయిస్తూ ఉంటారు. రణశృంగాలు సహసా ఏవ, ఇవన్నీ ఒక్కసారిగా సహసైవ అవుతుందన్నమాట. సహసా ఏవ, సహసైవ. అభ్యహన్యంత అంటే వాయింపబడ్డాయి. సశబ్ద, ఆ ధ్వని, సహ శబ్ద, ఆ ధ్వని, తుముల, దిక్కులంతా, అభవత్ వ్యాపించెను. అలాగా. తతః అంటే పిమ్మట, శంఖ చ శంఖాలు, భేర్య చ భేరులు, పణవ ఆనక గోముఖాః డోళ్ళు, మృదంగాలు, రణశృంగాలు, సహసా ఏవ సహసైవ ఒక్కసారిగా అభ్యహన్యంత వాయింపబడ్డాయి. సశబ్ద, సహశబ్ద, ఆ శబ్దం, ఆ ధ్వని, తుముల, దిక్కులంతా, అభవత్ వ్యాపించెను. భీష్మాచార్యుల వారి శంఖం ఊదిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడాను శంఖాలు, భేరులు, డోళ్ళు, మృదంగాలు ఇవన్నీ ఒక్కసారిగా వాయించారనమాట. ఆ వాయించంగానే ఆ శబ్దం అంతా కూడాను దిక్కులంతా వ్యాపించేస్తుంది. అంటే నలుదిక్కుల అది ఆ యొక్క ధ్వని వ్యాపించిందనమాట. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. అంత మోగెను గోముఖ పణవ శంఖములును, రణశృంగము, మృదంగములును, డోళ్ళు, యటులయాధ్వని రవములు అన్ని దిశలను వినిపించెను సైన్యమునందముదము. అంత మోగెను గోముఖ పణవ శంఖములును, రణశృంగము, మృదంగములును, డోళ్ళు, అటులయాధ్వని రవములు అన్ని దిశలను వినిపించెను సైన్యమునందముదము. ఈ శ్లోకం యొక్క భావాన్ని ఇప్పుడు చూద్దాం. అలా భీష్మాచార్యుల వారు తన యొక్క సింహనాదం చేసి శంఖాన్ని ఊదిన తర్వాత శంఖాలు, భేరులు, డోళ్ళు, మృదంగాలు, రణశృంగాలు ఇవన్నీ ఒక్కసారిగా వాయింపబడ్డాయి. ఆ ధ్వని దిక్కులంతా వ్యాపించింది అని భావం. ఇలా జరిగిన తర్వాత ఏం జరిగింది అన్నది తర్వాత శ్లోకంలో ఇప్పుడు చూద్దాం. 14వ శ్లోకంలోను. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. తతః శ్వేతైర్హయై యుక్తే, శ్వేతైర్హయై యుక్తే అవుతుందన్నమాట. మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవః ఏవచ పాండవశ్చైవ, పాండవః ఏవచ పాండవశ్చైవ అవుతుందన్నమాట. దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. ఇవి పద విభాగం. ఈ పద విభాగాల్లో ఉన్నటువంటి ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. ముందు భీష్ముల వారు శంఖం ఊదారనుకున్నాం. ఆ తర్వాత భేరులు, ఈ శంఖాలు, భేరులు, డోళ్ళు, మృదంగాలు, రణశృంగాలు ఇవన్నీ వాయింపబడ్డాయి. అవంతా దిక్కులంతా వ్యాపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. తతః అంటే పెదప, శ్వేతై అంటే తెల్లటి, హయై గుర్రాలతో, యుక్తే జోడింపబడిన, మహతి స్యందనే ఉత్తమమైనటువంటి రథంలో, స్థితౌ కూర్చున్న, మాధవః అంటే శ్రీకృష్ణుడు. అంటే మాధవః అంటే ఏంటంటే మా అంటే శ్రీహరి శక్తి, ధవుడు అనగా భర్త. శ్రీహరి శక్తి ఎవరు? లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి ఆయన భర్త కాబట్టి ఆయన మాధవుడు అవుతాడనమాట. శ్రీకృష్ణుడు పాండవః ఏవ చ
అర్జునుడు దివ్యమైనటువంటి శంఖాలని ప్రదధ్మతు పూరించారు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ అర్థానికి ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యం ఇప్పుడు చూద్దాం. తెల్ల గుర్రాలు కట్టిన దివ్యమైన రథములో నన్ను కూర్చున్న సారథి రథి మాధవుడు ధనుంజయుడును మహితమైన దివ్య శంఖమ్ములూదగ దిక్కులదిరే. పద్యం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. తెల్ల గుర్రాలు కట్టిన దివ్యమైన రథములో నన్ను కూర్చున్న సారథి రథి మాధవుడు ధనుంజయుడును మహితమైన దివ్య శంఖమ్ములూదగ దిక్కులదిరే. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. ఆ తర్వాత తెల్లని గుర్రాలు కట్టినటువంటి రథంలో, ఉత్తమమైనటువంటి రథంలో, గొప్పదైనటువంటి రథంలో కూర్చున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు, సారథి అయిన శ్రీకృష్ణుడు, రథి అంటే అర్జునుడు, రథంలో కూర్చున్నటువంటి అర్జునుడు తమ దివ్య శంఖాలని పూరించారు. దిక్కులు ఎదిరేలాగా వాళ్ళు ఈ శంఖాలని పూరించారు అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. ముందు భీష్మాచార్యుల వారు శంఖం ఉదేరు, తర్వాత శంఖాలు, భేర్లు, డోళ్ళు, మృదంగాలు, రణశృంగాలు ఇవన్నీ అన్ని వాయిద్యాలు ఒకసారిగా వాయింపబడ్డాయి. వాటితోటే దిక్కులని ధనత వ్యాపించింది. ఆ తర్వాత శ్రీకృష్ణార్జునులు తెల్లటి గుర్రాలు కట్టినటువంటి రథంలో కూర్చున్నటువంటి శ్రీకృష్ణార్జునులు వాళ్ళ యొక్క శంఖాలని ఊదారు. ఇప్పుడు వాటి గురించి తర్వాత ఏం చెప్తున్నాడో ఇప్పుడు చూద్దాం. 15వ శ్లోకంలో పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదర. శ్లోకం మళ్ళీ ఒకసారి చూద్దాం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదర. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. పాంచజన్యం హృషీకేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పద విభాగానికి ప్రతి పదానికి అర్థాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం పాంచజన్యం అంటే అది శ్రీకృష్ణుల వారి శంఖం అనమాట. ఆయన వదిలిన శంఖం పేరు ఇక్కడ చెప్తున్నాడు. ఋషికేశ, ఎవరు? ఋషికేశుడు అంటే ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఎలాగ ఋషికేశ అంటే ఏంటంటే, ఋషికం అంటే ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలకి ఈశుడు అంటే భర్త, అంటే ఇంద్రియాలన్నింటినీ పరిపాలించేవాడు కాబట్టి ఆయన ఋషికేశుడు అయ్యాడు. ఋషికేశుడు అంటే శ్రీకృష్ణుడు అనమాట. దేవదత్తం అనేది అర్జునుడి యొక్క శంఖం పేరు. ధనంజయుడు అంటే అర్జునుడు అనమాట. ధనంజయ అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చిందంటే, 10 పేర్లు ఉన్నాయి కదా ఆయనకి, దానిలో ఇది ఒక పేరు అనమాట. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, యుద్ధాల్లో అందరినీ జయించి వాళ్ళందరి దగ్గర నుంచి ధనం తీసుకునేవాడు కాబట్టి ఆయన ధనంజయుడు అయ్యాడనమాట. పౌండ్రం అనేది భీముని శంఖం పేరు. ఈ పౌండ్రం అనేది భీమసేనుని శంఖం పేరు. దద్మౌ పూరించాడు, ఈ పౌండ్రాన్ని పూరించాడు. మహాశంఖం, ఈ శంఖం ఎటువంటిది? చాలా గొప్పదైనటువంటి శంఖం. భీమకర్మ అంటే భయం కలిగించేటువంటి పనులు చేసేటువంటి వాడు. భీమకర్మ అంటే భయం కలిగించేటువంటి పనులు చేసేటువంటి వాడు కాబట్టి ఆయన భీమకర్ముడు అయ్యాడనమాట. వృకోదర అంటే తోడేళ్ళ అంటే పొట్ట కలిగిన వాడు భీముడు అని అర్థం అన్నమాట. ఇప్పుడు అర్థం చూసాం కదా. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి
పద్యాన్ని చూద్దాం. పాంచజన్యంబును దెను పద్మకరుడు మరియు ఫల్గుణుడును శంఖమదియ దేవదత్తమును పౌండ్ర శంఖమూదను బలుడగు భీమసేనుడంచే నతడు భీమబలుడు. పాంచజన్యంబును దెను పద్మకరుడు మరియు ఫల్గుణుడును శంఖమతియ దేవదత్తమును పౌండ్ర శంఖమూదను బలుడగు భీమసేనుడెంచే అతడు భీమబలుడు. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. శ్రీకృష్ణుడు పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని, అర్జునుడు దేవదత్తం అనేటువంటి శంఖాన్ని, భయంకరమైనటువంటి భీముడు పౌండ్రం అనేటువంటి తన గొప్పదైన శంఖాన్ని పూజించారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. తర్వాత భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. స్వస్తి. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠే ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళకి భయము శోకము లేక విష్ణు సాయుధ్యమును పొందుతారు. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. ओम यदक्षरपदभ्रष्टं अत्रहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते. विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तम. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्जत् सकलं परस्मै नारायणाय इति समर्पयामि. श्रीमन्नारायणाय इति समर्पयामि. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मङ्गलम्. उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम्. ॐ एतत् सर्वं श्रीपरब्रह्मार्पणमस्तु.